తెలంగాణ వ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పాలనలో సంబురంగా సాగిన సాగు ఇప్పుడు సంక్షోభంలో పడింది. రైతు డిక్లరేషన్ పేరుతో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరోసారి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. వ్యవసాయంపై కత్తికట్టి కక్ష సాధిస్తోంది. దేశానికే అన్నం పెట్టే అన్నదాతలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. రైతు బంధు, రుణమాఫీ దేవుడెరుగు, కనీసం సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ప్రభుత్వం. వర్షాలు సమృద్ధిగా కురిసినా నీళ్లు ఒడిసిట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా భూగర్భ జలాలన్నీ అడుగంటాయి. చెరువులు, కుంటల్లో నీళ్లన్నీ మాయమయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతన్న భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. వేలకు వేలు అప్పు చేసి మళ్లీ బోరుబావుల బాట పడుతున్నాడు. వందలాది ఫీట్లేసినా చుక్క నీరు రాక గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. కాంగ్రెస్ తెచ్చిన కరువును తలుచుకుని కుమిలిపోతున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులన్నీ తాంబాలంలా మారాయి. బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో అన్నదాత దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి గ్రౌండ్ వాటర్ స్థాయి పాతాళానికి పడిపోయింది. దీంతో అన్నదాతల కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పో సప్పో చేసి సాగు చేపట్టిన రైతులు నడిమధ్యలో ఆగమయ్యే పరిస్థితి తలెత్తింది. సాగునీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుండటంతో ఏం చేయాలో తోచక రైతన్న పరేషాన్ అవుతున్నాడు. వేసిన పంటలను కాపాడుకునేందుకు బోర్లబాట పట్టాడు. అయినా చుక్క నీళ్లు పడకపోవటంతో మరింత దివాలా తీస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల కింద పొలాలన్నీ నెర్రెలు వారుతున్నాయి. దీంతో పంటలను కాపాడుకోవాలనే తాపత్రయంతో కొందరు రైతులు ధైర్యం చేసి మళ్లీ బోర్లబాట పట్టారు. అయితే 500 ఫీట్లు వేసినా చుక్క నీళ్లు రాని పరిస్థితి. పంట దక్కకపోగా బోర్లేసి మరిన్ని అప్పుల పాలవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునే నమ్ముకుని బతుకుతున్న తమను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దర్జాగా బతికిన తాము ఇప్పుడు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, నిర్మల్ జిల్లాలో గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టులోకి ఈ ఏడాది నీళ్లు భారీగానే వచ్చాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ సర్కార్ నీటి నిర్వహణ చేపట్టలేకపోయింది. ఫలితంగా ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. 2 ఏళ్ల క్రితంలా చెరువులు నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది ఈ సమయంలో భూగర్భ జలమట్టం 7.40 మీటర్లు ఉండగా ఈ ఏడాది 8.54 మీటర్లకు చేరింది. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 7.35 మీటర్ల లోతులో ఉన్న నీళ్లు ఈ ఏడాది 9.07 మీటర్లకు పడిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చని జలరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంటలు పండుతాయి అని అంటే దాదాపు 90% మత్తడివాగు యొక్క కెనాల్ మీదే డిపెండ్ అయి పండుతాయి. మిగతా ఏదైతే 10% ఉన్నాయో బోర్ల ఆధారంగా పండేటి. అయితే ఈ సంవత్సరం భూగర్భ జలాలన్నిటి పూర్తిగా
అడుగంటడంతో ఎక్కడ కూడా ఏ బోర్లు కూడా పనిచేయకుండా పోయినాయి. దానికి తోడు ఈ మత్తడి వాగుల పైన ప్రతి రైతు కూడా ఆధారపడి పంటలను వేసుకోవడం జరిగింది. కానీ ఈ ఈ సంవత్సరం పంటలకు సరిగ్గా నీరందక రాత్రి పగళ్ళు కష్టపడ్డా కూడా పొలం తడుపుకోలేని పరిస్థితి ఉంది. మనకు ఇక్కడ నీరందక ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వృధా అయ్యే పరిస్థితి కనబడుతుంది. మత్తడి వాగులో చాలా నీరు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇక్కడ వరకు చేరలేకపోతుంది. చర్యలు తీసుకోకపోతే ఈ రైతుల జీవితాలన్నీ ఆగమైపోతాయి. ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి శ్రమ అంతా వృధా అయిపోయి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులను ఏ విధంగా మత్తడి వాగు వాళ్ళు ఆదుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. ఇబ్బంది రాకుండా మనం బోర్లు వేయాలని చెప్పేసి నేను సొంతగా ఒక 4 బోర్లు 400 నుంచి 500 ఫీట్ల నేను వేపియడం జరిగింది. ఈ వారం రోజుల నుంచి ఒక్క బోర్లో కూడా చుక్క నీరు రాలేదు. కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా తొందరగా చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని ఇటు పంట ఎండిపోయి ఇదొక నష్టం అయితే ఈ వేసిన బోర్ల డబ్బులు కూడా మాకు వృధా అయిపోయి రెండో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. బోర్లకు నీళ్లు లేవు. ఈ ఉన్న చేనులన్నిటికీ మత్తడి వాగు పైనే మేము ఆధారపడి ఉంటాము. పంట చేతికి వస్తుంది, ఇంకో 15-20 రోజులు అనగా నీళ్లు రావడం లేదు. 5 గంటల కరెంటు పోతే 11 గంటల కరెంట్ వస్తుంది. వచ్చిన నీళ్లు 1 గంట 2 గంటలు నడుస్తున్నాయి. అది కూడా ఒక అరెకరం కూడా తడవడం లేదు. మాకు పంటలన్నీ ఎండిపోయే దశకు వచ్చినాయి. మరి పంటని ఎలాగైనా చేతికొచ్చిన పంటని విడవకూడదని బోర్లు వేపిద్దామనుకొని ఇది అప్పు చేసైనా బోర్లు వేపిద్దామంటే ఒక 500 ఫీట్ల 400-500 ఫీట్ల వరకు బోర్ వేపించిన ఒక చుక్క నీళ్లు పడడం లేదు. నీళ్లు పడతలేవని మరి దీనిపైనే ఆధారపడి ఉన్న మత్తడి వాగు ప్రాజెక్టు వాళ్ళు ఆఫీసర్లు కొంచెం దయ చూపి మాపై కూడా కనికరించి ఆ నీరుని మాకు కూడా వదిలిపెట్టాలని మేము కోరుతున్నాము. గవర్నమెంట్ దీనిపైన చూసి ఏదైనా ఒక పరిష్కారం చేయాలని కోరుతున్నాము. మాకు నీళ్ళు రాకలేవు, పొట్ట మీద ఉన్నాయి. ఇప్పుడు 3 తడిలు కావాలా సార్? 3 తడిలో ఒక 3-4 మట్టి ఇస్తే మంచిగా ఉంటుంది. మేము బోర్లు కూడా వేసుకున్నాం. 3-4 బోర్లు వేసినా 300 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు లేవు. ఒక్కొక్క రైతు 3 బోర్లు 2 బోర్లు వేసినా సార్, అయినా వాటర్ది కాకలేదు. మాకు కష్టం అవుతున్నది. డ్యామ్ ఇంత పెద్ద డ్యామ్ ఆశ కొద్దీ మేము చేసినాం. ఇక దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పట్టించుకొని మీరే పర్యవేక్షణ చేయాలి సార్. సాల్ వచ్చి చూడాలా, చేయాలా. ఆ రైతులు మేము గుడిసెలాడుకుంటే బాగుండదు కదా సార్. లేకపోతే మా పంటలు ఎండిపోతాయి, రైతులు లాస్ అయిపోతారు. బోర్లు అయితే వేసినాం, పేలైన లాస్ అయిపోయినాయి. మీరే పర్యవేక్షించి చూస్తే నీళ్ళు ఇక్కడ దాకా వస్తే బాగుంటుంది సార్. ఒక బోర్కు 50,000 ఖర్చు అయింది. ఒక బోర్కు 50,000 అంటే 4 బోర్లు అంటే 2 లక్షలు అయిపోయింది కదా. నీళ్ళే లేవు సార్, పడుగు లేవు. జొన్న అసలు అంతా ఎండిపోయింది. నీళ్ళు వస్తాయనుకుని ఆశ కొద్ది చేసినాం. అయినా నీళ్ళు బంద్ అయితే మళ్ళీ మోటార్ వేసినా బోర్లు వేసినా బోర్లు కాలేదు. అందుకే మీరు పర్యవేక్షించి నీళ్ళు ఇక్కడ దాకా తెప్పిస్తే సరే మేము కోరుకుంటున్నాం సార్ రైతులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గూడెం లిఫ్ట్, కడెం కాలువలు నీళ్లు అందక రైతులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్ట దశకొచ్చిన పొలాలన్నీ ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో బావులు తవ్వుతున్నామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా సర్కారు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వాటరు వస్తలేవు. అంతకుముందు గంట సేపు పొకిలింగ్ పెడితే మాకు ఈ పొలం ఎకరన్నర పొలం పండేది. ఇప్పుడు వండతలేదు. గత మసాల నుంచి అయితే అసలే వాటర్ వస్తలేవు. బోర్ వేసినాం, 2 లక్షల ఖర్చు వచ్చింది. అది ఫెయిల్ అయింది. మళ్ళీ బావి తోపిస్తున్నాం. దానికి 1,50,000 రూపాయల ఖర్చు వస్తుంది. పొలం ఎండిపోయింది. 70-80 వేలు నేను నష్టపోయాను పొలానికి. అధికారులు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు. మేము 2 ఎకరాల పొలం వేసుకున్నాం. దీనికి 20,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికి బావిలో నీళ్లు లేవు, చెర్ల నీళ్లు లేవు. ఇట్లా ఈ కారణాల వల్ల పొలం ఇట్లా ఎండిపోతుంది. మరి మా పరిస్థితి ఏంటి? గతంలో ఎప్పుడైనా ఈ పొలం అంతా వండేది, మంచిగానే అయ్యేది. ఈ సంవత్సరమే మొత్తం ఇట్లా పోతుంది వాటర్ లేక. మా భూమికి ఏదైనా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పొలం వేసినాం, ఇప్పుడు నూతిలో నీళ్లు లేవు, ఏమి లేవు. నీళ్ళు లేక పొలం ఎండిపోతుంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. నీరుడు మంచిగానే వండినాయి. ఈ సంవత్సరమే నీళ్ళు లేక ఎండిపోయింది. లాస్ట్ వరకు 1/2 ఎకరం కూడా ఉంటుందో లేదో. ఇక పొలాలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేక. సెర్ల ఎండిపోయింది. 10 ఎకరాలు చేసిన ఎకరాన 10-15 వేలు ఈడికి వచ్చింది. మాకు నష్టం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మీరు ఆదుకునేటట్టు చేయాలి. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులన్నీ నీళ్లు లేక వెలవెలపోతున్నాయి. బోరు బావులన్నీ ఎక్కడికక్కడ వట్టిపోతున్నాయి. ఫలితంగా సాగునీటి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వేసిన పంటలన్నీ ఎండిపోతుండటంతో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కళ్ల ముందే
చేళ్లన్నీ తాళ్లు పేనుతుండటంతో రైతన్న గుండె పగిలిపోతోంది. పంట దక్కించుకునేందుకు అన్నదాత నానా పాట్లు పడుతున్నాడు. అప్పు చేసి మరీ బోర్లే ఇస్తున్నాడు. అయినా చుక్క నీరు రాక కంటతడి పెడుతున్నాడు. అసమర్థ కాంగ్రెస్ పాలనతోనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్న రైతన్నల దీనస్థితిపై మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా క్షామం ఏర్పడింది. దుర్భిక్షమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. రైతన్నలు అయితే అరిగోసపడతా ఉన్నారు. బోర్లు వేస్తూ ఉన్నారు. ఎన్ని బోర్లు వేసినా కూడా నీరు లభ్యం కానటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. ఒక్కొక్క రైతు అయితే 10-15 బోర్ల వరకు కూడా వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 300 మీటర్లు 300 ఫీట్లు వేస్తే పడేటువంటి బోర్లన్నీ కూడా ఈరోజు దాదాపు 800-900 మీటర్లకు 800-900 అడుగుల వరకు బోర్లు వేసినా కూడా చుక్క నీరు లభించకపోవడంతో ఎక్కడికక్కడ కూడా రైతన్నలు నష్టపోతూ ఉన్నారు. రైతన్నలు అరిగోసపడుతూ ఉన్నారు. పుష్కలంగా వర్షాలు పడ్డప్పటికి కూడా భూగర్భ జలాలు అనేది ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఎండిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. దాదాపు 11 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయాయి. బోర్లన్నీ ఉట్టిపోతూ ఉన్నాయి. చెరువులన్నీ కూడా ఉట్టిపోతూ ఉన్నాయి. కాలువలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఆనవాలు కోల్పోయి కంప చెట్లతో ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొంది. కొద్దిమంది రైతన్నలు ఉన్నారు. మరిగూడెం సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన రైతన్నలు, వారితో మనం మాట్లాడదాం. వారి బాధలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం పేరు నీ పేరు? సత్తయ్య. వ్యవసాయం ఎంత ఉంది? ఎకరన్నర పొలం ఉంటే మొత్తం ఎండిపోయిందయ్యా. బోరు వేస్తే 300 ఫీట్లు వేసినాము, మొత్తం లేవు, అంతా ఎండిపోయింది. మాది ఏం లేదు. చూసేద్దాం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఏం లేదు. ఎలా కాలువ వస్తే అక్కడ వస్తే కాలం అయితేనే నీళ్లు. ఎంత ఖర్చు పెట్టినావు బోర్కి? 50,000 పెట్టినాం. పొలం అంతా ఎండిపోయిందండి. పొలానికి ఎంత పెట్టుబడి పెట్టినావు? పొలానికి 30,000 పెట్టినాం అయ్యా. ఏం లేదు. ఎందుకే రైతులు ఏడ చూసినా ఏ ఊర్లో చూసినా ఇట్లా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నీళ్లు లేవు, ఏం లేవు. ఎన్ని బోర్లు వేసినా కానీ పడతలేవు. ఆ కాలువ ఓకేనా మీకు? ఓకే. అటు మొత్తం అటు ఆ సైడ్ పనోడు మొక్కన సైడ్ మొత్తం ఏం లేదు, ఎండిపోయినాయి. అన్నీ ఎండిపోయినాయి. ఓకే. ప్రభుత్వం ఏమడుతున్నావు? ఎకరానికి ఎంత ఇస్తా లాభం? ఇక ఎంత ఇస్తాడు ఇప్పుడు? ఎకరానికి ఎకరన్నర నేనే పెట్టినా. దున్నుడు పిండి బస్తాలన్నీ 50,000 అయినాయి ఖర్చు. 50,000 పోయినట్టేనా? మట్టిలో పోయినట్టే. ఎట్లుంది అన్న పొలాల పరిస్థితి? ఎట్లుంది? పొలం మొత్తం ఎండిపోతుంది సార్. మొత్తం భూగర్భ జలాలు అడ్డంటిపోతున్నాయి. ఇంతవరకు కాలువ లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అయిపోతుంది. బోర్లు ఎట్లా? బోర్ల పరిస్థితి ఏంది? బోర్ల పరిస్థితి కూడా మొత్తం ఎండిపోతుంది అన్న. బోర్ మేము అది దాదాపు 1,00,000 రూపాయలు చేసిన. అన్ని వృధా. ఎన్ని ఫీట్ల వరకు వేసిరు? నేను 500 ఫీట్ల వరకు వేసినాను. 500 ఫీట్లు కూడా పర్లేదా? పర్లే. అన్ని వృధా అయిపోయినాయి. 2 వేసినాను. 2 ఎండిపోయినాయి. పొలం ఎట్లయింది? పొలం ఎండిపోతుంది అన్న. మొత్తం ఈత పడుతుంది, ఎండిపోతుంది. అయ్యో, ఎంత నష్టపోయినావు? 2 ఎకరాలు పెట్టాను, మొత్తం ఎండిపోతుంది. గత ప్రభుత్వం ఎట్లుండే అండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? రైతులు ఎందుకు ఇట్లా ఏడుస్తూ ఉన్నారు? రైతులు ఎందుకు ఇట్లా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పట్టించుకోవట్లేదు. మొత్తం నాశనం చేస్తారు. వాళ్ళ స్వార్థ వరకు చూసుకుంటారు సార్. అంతే. అంతే. ఆ కాలువ గురించి కూడా ఏం అడుగుతున్నావు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం అయితే కాలువ తీసుకురామని చెప్తున్నారు సార్. పిల్ల కాలువలు కుంటలు నింపుతున్నారు, ఇంతవరకు లేదు. ఇప్పుడు చెరువు కుంటలు నింపుతున్నారు, ఇంతవరకు ఏది లేదు. అది కూడా లేదా? ఏది లేదు సార్. చెరువులు కూడా లేవా? ఏం లేవు సార్. ఈ ఎల్లన్న కాలువ గురించి ఏం అడుగుతున్నావు? ఎల్లన్న కాలువ గురించి పిల్లకాలు తీసుకొస్తారు, ఇంతవరకు లేదు. మంచిగా ఉంటుంది సార్. బోరు పులుగు వస్తుంది సార్. కానీ వర్షాలు కూడా మంచిగానే పడ్డాయి కదా. మొన్న మొత్తం కొట్టకపోయింది. ఖమ్మం జిల్లా అంతా కొట్టకపోయింది. మొత్తం వర్షాలు బాగా పడ్డాయి. సాగర్ కూడా నిండింది. ఎందుకు ఇట్లా ఎండిపోయినాయి భూగర్భ జలాలు? కరెంటు శాఖ ఉండలేదు. 24 గంటల కరెంట్ ఏది ఏ కరెంటు శాఖ ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? కాదే, మన కరెంటు 24 గంటలు 3 ఫేజ్ రావట్లేదా? రావట్లేదు. మధ్య మధ్య పోతుంది. నైట్ ఉంటుంది, నైట్ పోతుంది, పాలు పోతుంది. మళ్ళీ నైట్ కాపలా కాస్తారు. కాష్టం ఏం చేస్తాం? ఇంకా బోర్ కరెంట్ కదా, కరెంట్ వచ్చి పెట్టుకోవాలా. అయినా ఎండిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమడుతున్నాయి? ఎకరానికి ఎంత ఇస్తే నీకు లాభం? ఎకరానికి ఎంత ఇవ్వాలి నష్టపరిహారం? 20,000 సరిపోతుంది. ఎకరానికి 20,000. మరిగూడ గ్రామంలో రైతన్నలు అరిగోసపడుతూ ఉన్నారు. ఈ రైతునే మనం చూసుకున్నాం. 2 బోర్లు వేశారు. దాదాపు 1,00,000 ఖర్చు పెట్టుకున్నారు. 500 ఫీట్ల వరకు కూడా బోర్లు వేసినా కూడా నీటి చుక్క కనపట్లేదు, నీటి జాడ అనేది కనపట్లేదు. ఎక్కడికక్కడ కూడా క్షామం ఏర్పడింది. పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు అడిగింటిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. కాలువలను కూడా ఎండిపోయి కప్పు చెట్లు ముంచి ఆనవాలు కోల్పోయాయని కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతన్నలు మళ్ళీ బోరు బావుల బాట పడుతూ ఉన్నారు. మళ్ళీ బావులు పూడిక తీస్తూ ఉన్నారు. మళ్ళీ బోరు బావులతో బోర్లు వేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎన్ని బోర్లు వేసినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా భూగర్భ జలాలు లేక ఎక్కడికక్కడ ఎండిపోతూ ఉన్నాయి, ఒట్టిపోతూ ఉన్నాయి. పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో సంతోషంగా సాగు చేశామంటున్న నల్గొండ జిల్లా రైతులు కాంగ్రెస్ కరువును తలుచుకుని కంటతడి పెడుతున్నారు. రేవంత్ ఏలుబడిలో సాగు కత్తిమీద సాములా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్కార్ అసమర్థ విధానాలతో భూగర్భ జలాలు అడుగంటి ఆగమవుతున్నామని చెబుతున్నారు. 500-600 ఫీట్ల లోతు బోర్లేసినా నీళ్లు పడని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల ముందు హామీల మీద హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వానికి కాళేశ్వరం నీళ్లివ్వటంలో సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా కాళేశ్వరం జలాల వల్ల నేను ఈ పంట వేసి కూరగాయలు వేసి మా 2 పిల్లలను హైదరాబాద్లో చదివిస్తున్నాను. ఈ సంవత్సరం వాళ్ళకు ఫీజులు కట్టలేక ఒక బోరన్నా పడుతుందేమో కూరగాయలన్నా వేసుకుందామని ఒక 38 గుంటల భూమిలో 6 బోర్లు వేసాను. నేను 6 బోర్లు వేసి నేను చాలా ఇబ్బందుల పాలైన. కాళేశ్వరం గత ప్రభుత్వం కాళేశ్వరం జలాలు వచ్చినప్పుడల్లా మా కింద బావి ఉండేది ఒకటి. ఆ బావితోటి నేను పారుగంత చేసుకునేది. 10 సంవత్సరాలు ఏ లోటు లేకుండా నీళ్లు సరిపోనిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏంటంటే, మీకు అంత ఇబ్బంది ఏమవుతున్నది? ఈ నీళ్ళు ఇవ్వడానికి అంత ఇబ్బంది ఏంది? ఇంకెంత రైతులకు ఇంత గోస పెడుతున్నారు ఎందుకు? ఈ ప్రాబ్లంలో మేము రైతులందరం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. నేను ఈ బోర్లు వేసి 3.5 లక్షలు లాస్ అయినా ఈ ప్రభుత్వానికి ఇంత చినుకు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఇరిగేషన్ మంత్రి గారు రైతుల పక్షాన మిమ్మల్ని అందరినీ ఓటేసి మిమ్మల్ని గెలిపించారు. రైతులంతా ఇబ్బంది ఏం చేసినారు? ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతులకు అంత కక్షపాతం ఏంది? ఇంత ఘోరంగా చేస్తారని, ఏ రైతులను ఇంత ఇబ్బందికరంగా పెడతారని, రైతుల కాళేశ్వరం నీళ్లను తోడడానికి మీకు అంత ఇబ్బంది ఏముంది? అక్కడ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు పంపలేదా నీళ్ళు? 300 కిలోమీటర్ల దూరం నుండి మా పెంబడ మండలానికి చివరి ఆయకట్టు వరకు అన్ని చెర్లను సస్యశ్యామలంగా చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? దేనివల్ల ఆగిపోతున్నాయి ఆ నీళ్లు? రేవంత్ పాలనలో కామారెడ్డి జిల్లా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతున్నారు. పంట చేతికొచ్చే తరుణంలో సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అటు బోర్లలో నీళ్లు రాక, ఇటు ప్రభుత్వం సాగునీరు ఇచ్చే అవకాశమే లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో మరో దారి లేక అన్నదాతలు చేతికొచ్చిన పంటను మూగజీవాలకు మేపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతుల దీనస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కరువు చారలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా రైతుల పొలాల్లో బీటలు బారాయి. నీరు లేక అవస్థలు పడుతున్నారు రైతులు. చేతికొచ్చిన పంటను, పశువులను, గొర్రెలను మేపుతున్న దృశ్యాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. చేతికొచ్చిన పంటను ఇటు బోర్లు ఎత్తిపోవడంతో అటు రావాల్సినటువంటి కెనాల ద్వారా వాటర్ రిసోర్స్ లేకపోవడంతో రైతులు ఇవాళ ఎక్కడ చూసినా బర్లను, గొర్రెలను, పశువులను మేపుతున్న దృశ్యాలే కనబడుతున్నాయి. మనము రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి లక్కాకుల నడిపిరాజయ్య పొలంలో ఉన్నాం. నడిపిరాజయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. 2 బోర్లు వేశాడు. ఆ 2 బోర్లు కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ అయిన తరుణంలో మొదటి బోరు పూర్తిగా ఎత్తిపోవడంతో ఏమి చేయలేని, గత్యంతరం లేని పరిస్థితుల్లో వీటిని ఉన్న పలంగా ఈ పంటను వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోసానిపేట గ్రామం కావచ్చు, రామారెడ్డి మండల కేంద్రం కావచ్చు, పక్కకున్నటువంటి అనేక విలేజ్లలో ఇదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కరువును తీసుకొచ్చినట్టుగా పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అటు చెరువులను పూర్తి స్థాయిలో వాటర్ని సమృద్ధిగా ఒడిసి పట్టడంలో, చెరువులను నింపడంలో, భూగర్భ జలాలను పెంచడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలం కావడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతాంగం ఇవాళ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి ప్రభుత్వం నెట్టివేయడట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాలువలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఉంటే ఉన్న వాటర్ని చెరువులలో సమృద్ధిగా నింపాల్సి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనం ఓ రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది పరిస్థితి? క్షేత్రస్థాయిలో ఇలా ఉంది. ఎందుకు పశువులకు మేతగా ఈ మారింది వరి అనే అంశంపై నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కళ్ళ ముంగటనే చేతికొచ్చిన పంట దాదాపు పుట్ట దశకు ఉంది. రేపో మాపో ఒక తడి వచ్చుంటే ఈ పంట క్రాప్ చేతికొచ్చే పరిస్థితి ఉంటుండే. పశువులను మేపుతున్న సందర్భం ఒక హృదయ విదారకమైన ఘటనలు కామారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా రామారెడ్డి మండలం పోసానిపేట కానీ రామారెడ్డి మండల కేంద్రం కానీ ఇదే పరిస్థితి ఉంది. వాటర్ రిసోర్స్ లేక ఇబ్బంది లేదు. ఎన్ని బోర్లు వేశారు? పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంది ఓవరాల్గా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఏమంటున్నారు? మేము ఇప్పటికీ 495 ఒకటి 451 రీసెంట్గా వారం కింద ఇవ్వడం జరిగింది. దానికి 1,20,000 ఖర్చు అయినాయి. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు ఎందుకు వేసామంటే కూడా రైతులము
10 సంవత్సరాలు మేము వేసినప్పుడు మధ్య మధ్యలో వర్షాలు పడి వాటర్ సమృద్ధిగా ఉండి మా బోర్డు ఎత్తిపోలేదు. పంట పండుతుందని ఆశతో వేసినాం. అప్పుడు పండింది. ఇప్పుడు ఈసారి మొత్తం ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి కూడా మొత్తం ఎండిపోయినాయి. అది ఎండిపోడు ఈ లాస్ట్ చెరుపొట్ట దశలో ఉంది కాబట్టి బోరు పడుతుందేమని కూడా తీసుకొచ్చి మరి అప్పులు తీసుకొచ్చి మరీ వేసినాం. అంతే ఫలితం లేకుండా అయిపోయింది. 2 బోర్డు ఫెయిల్ అవ్వడం జరిగింది. ఏం వట్టిగా పోతే ఎందుకని చెప్పేసి గొర్రె వాళ్ళని మేపుకోమని చెప్పడం జరిగింది. నష్టం వాటిల్లుతుంది కదా. ఇప్పుడు దాదాపుగా ఒక ఎకరానికి ఇప్పటివరకే 30 నుంచి 35,000 40,000 లాగోడు అవుతుంది. ఇప్పుడు కళ్ళ ముంగట రేపు భవిష్యత్తు బాగుంటుంది అనే భరోసాతో వేసారు. కళ్ళ ముంగటనే పంట నష్టం వాటిల్లుతుంది. మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు, తడిసి ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని ఎట్లా ఎదుర్కొంటారు? మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చే వానాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ఏంది పరిస్థితి? గవర్నమెంటే రైతులకు మీద స్పందించి తగు చర్యలు తీసుకొని మన భూగర్భ జలాల ఇన్ఛార్జి కానీ ఇప్పుడు మన చెరువుల శాఖ ఉంటుంది కదా సార్, వాళ్ళు కూడా స్పందించి దీనికి నష్ట నివారణ చర్యలు ఎట్లయితే బాగుంటుంది, ఏ పంట వేయాలనేది మొత్తం సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ రైతులను ఆదుకోకపోతే అందరూ ఆత్మహత్యల శరణం అయితే గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా, ఇప్పుడు ఏ విలేజ్ మా దగ్గరనే కాదు ఎక్కడ తిరిగినా కానీ పంట ఒక్క దగ్గర కూడా తడి లేదు. దానివల్ల నష్టపోతున్నాం. ఏం చేస్తాం ఇప్పుడు? ఎట్లాగో ఇందాక వచ్చింది కదా అని చెప్పేసి ట్యాంకర్ తీసుకొచ్చి కూడా పోసినాం. అంతేనేది ఆగుతలేదు కాబట్టి బంద్ చేసినాం. ఊకున్నాం. నిన్న 2 ట్యాంకర్లతో వాటర్ పెట్టినాం. ఏమైంది మరి? నీళ్లు ఆగుతలేవు కదా. ఎన్నంటే తీసుకొస్తాం. ఒక ట్యాంకర్ 1500 2000 తీసుకుంటారు. అట్లా ఒక 5 ట్యాంకర్లు వస్తే 10,000 పోతాయి. అందులో వండే మడిలు ఎన్ని వస్తే 2,000 కూడా రావు. ఆ మడి మొత్తం వండినా కానీ అట్లా అని చెప్పేసి అది కూడా విరమించుకొని బోల్డ్ వేసి అట్లా విరమించుకొని రైతు ఏం చేయాలని అర్థం కాక సప్పదాకా దిక్కు చోదన శిశుల ఇంటి దగ్గర కూర్చుంటున్నాం. ఏం చేయాలి అర్థం కాక. ప్రమాదవశత్తు రైతు చనిపోయినా కానీ ఇతరత్ర ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే ఇంతమూల కేసీఆర్ టెన్షన్గా 5 లక్షల రూపాయలు వారం రోజుల్లో మీ ఖాతాలో ఉంటుంది. ఇవాళ క్షేత్రస్థాయిలో రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతుంది. అంటే కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది? రైతుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ చేసిన దాంట్లో వీళ్ళు 10 పైసలు కూడా చేయరు కూడా. ఇన్ ఫ్యూచర్లో కూడా కాదు వీళ్ళతోని. కేసీఆర్ ఒక ప్రణాళికబద్ధంగా అధికారులను ఆదేశించి ఒక లెక్క ప్రకారం నడుచుకుంటారు. ఇప్పుడు అధికారికి తెలిసింది లీడర్కి తెలియదు అంటారు, లీడర్కి తెలియదు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు. ఇట్లా ఎట్లున్నా అంటే ఎవరికి పొంతన లేకుండా ఉంది. అందుగురించే ఇది పబ్లిక్ కూడా మిస్గైడ్ వస్తుందట. రైతు బంధు ఈ డేట్ వరకు పడుతుందా అంటే మేము బ్యాగ్ తెచ్చింది రేపు ఇస్తామని తీసుకొస్తే ఆ డేట్ కాదు ఇంక 20 రోజులైనా పడది. అటువంటిప్పుడు రైతు ఏం చేస్తాడు? అరే నువ్వు మనిషివా కదా, ఊర్లలో ఎట్లుంటాయి, ఎవరు నువ్వు చెప్పిన మాట లేదు నీవేమిటి ఏం చేయాలంటే డైరెక్ట్ ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టు చేస్తారు. గవర్నమెంట్ దగ్గర వ్యవహార శైలి ఇప్పటికైనా మారి రైతు బాగు గురించి ఎలాంటి ప్రణాళికలు వేయాలో అధికారులను, పాత సలహాదారులను, వ్యవసాయ సలహాదారులను తెలుసుకొని మరీ ఒక వ్యవస్థను నడిపేయాలని కోరుతున్నాం. ఇప్పటికైనా స్పందించాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని కోరుతున్నాం. ప్రభుత్వం ముందుగా క్షేత్రస్థాయిలో రైతులను పూర్తి స్థాయిలో అలర్ట్ చేసి ఉంటే బాగుంటుండే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఎక్కడ చూసినా వందలాది ఎకరాల్లో ఇదే దృశ్యాలు కనబడుతున్నాయి. ఇంకా ఎండలు ముదిరితే పరిస్థితి అత్యంత సీరియస్గా ఉండే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ క్రాపు మరికొద్ది రోజుల్లో అయితే అన్ని బోర్లు ఒట్టేపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బంది ఇంకొన్ని రోజులు జరిగితే మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది. పెరిగిన వరి పంటను పశువులకు మేతకు మరింతగా అవసరానికి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువైపున అధికార యంత్రాంగం కూడా దృష్టి సాధించి నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా రైతుల నుంచి వ్యక్తమవుతుంది. రైతులను ఎవరైతే ఇవాళ పశువులను మేపుతున్నారో పొలాల్లో రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వివరించి తక్షణమే ఆర్థిక సాయంతో పాటు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పంట నష్టపోయినటువంటి రైతులకు క్రాఫ్ను ఈ విధంగా పశువులను మేపుతున్న రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వీణులు శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, రామారెడ్డి జిల్లా. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.